హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాక్టివా 125కి జూపిటర్ 125కి స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏమున్నాయో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 50,000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవడానికి అయితే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో ఆ టార్గెట్ కంప్లీట్ అవ్వాలంటే మీ హెల్ప్ అయితే నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోర్డు దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ యాక్టివా 125, రైట్ సైడ్ జూపిటర్ 125కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే రాశాను. ఇంజిన్ గురించి చూసుకుంటే రెండు కూడా ఎయిర్ కూల్డ్ ఇంజిన్స్ అని చెప్పుకోవచ్చు. 2 వాల్వ్స్ అయితే ఉంటాయి ఈ రెండు ఇంజిన్స్లో. ఇది 124cc ఇంజిన్, ఇది 124.8cc ఇంజిన్. ఇంజిన్ పరంగా మీకు ఎటువంటి డిఫరెన్సెస్ అయితే లేదు. ఇందులో పవర్ వచ్చేప్పటికి 8.29 PS పవర్ అయితే ఉంది. ఇందులో 8.15 PS పవర్ అయితే ఉంది. కొద్దిగా పవర్ అనేది మీకు యాక్టివా 125లోనే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. టార్క్ విషయానికి వస్తే ఇది 10.3, ఇది 10.5. టార్క్ అనేది మీకు ఇందులో కొద్దిగా ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఇది 5000 RPMలో తిరుగుతుంది, ఇది 4500 RPMలో తిరుగుతుంది. అవర రెండు మనకి సేమ్ అయితే ఉంటాయి. సో మీకు ఇంజిన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదు. రెండు కూడా మంచిగానే పెర్ఫామ్ చేస్తాయి. మీకు రైడ్ చేసినప్పుడు పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ మీరు నోటీస్ చేయరు. ఇంకా బ్రేక్స్ గురించి చూసుకుంటే యాక్టివా 125లో ఫ్రంట్ 190mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. రేర్ చూసుకుంటే 130mm డ్రమ్ బ్రేక్తో లభిస్తుంది. జూపిటర్లో చూసుకుంటే ఫ్రంట్ 220mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్సే. సో బ్యాక్ సైడ్ మనకి రెండిట్లో కూడా డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. రెండు కూడా 130mm అయితే కాబట్టి మనకి బ్యాక్ సైడ్ బ్రేక్స్ అనేది రెండిట్లో ఈక్వల్గానే పడతాయి. కాకపోతే ఫ్రంట్ డిస్క్ అనేది మనకి ఇందులో 220 సైజ్ అయితే ఉంది కాబట్టి కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్, బెటర్ బ్రేకింగ్ అయితే జూపిటర్ 125లో ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షను, ఇందులో కూడా మనకి సేమ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తోనే లభిస్తుంది. రేర్ చూసుకుంటే 3 స్టెప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ఇచ్చారు యాక్టివా 125లో. ఇందులో మనకి 3 స్టెప్స్ అడ్జస్టబుల్ గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ అయితే ఇచ్చారు. సస్పెన్షన్ పరంగా చూసుకుంటే ఇందులో మనకి కొద్దిగా బెటర్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ అనేది ఇందులో జూపిటర్లోనే బాగుండిద్ది అని చెప్పుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తోనే రెండు స్కూటీస్ కూడా లభిస్తున్నాయి. యాక్టివా 125లో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేప్పటికి 90/90 12" వీల్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 90/100 10" వీల్తో లభిస్తుంది. జూపిటర్లో చూసుకుంటే 90/90 12" వీలు, ఇది కూడా రేర్ కూడా 90/90 12" వీలే. సో మనకి రెండు కూడా 12" వీల్స్తో లభిస్తున్నాయి కాబట్టి కొంచెం బెటర్ రైడింగ్ అయితే ఇందులో మనకు ఉండిద్ది. సో టైర్స్ పరంగా ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి కొద్దిగా వైడ్ టైర్ అనిపించినప్పటికీ బెటర్ టైర్స్ అయితే మనకి ఇందులోనే ఉన్నాయి. ఇంకా లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి ఎల్ఈడితో లభిస్తుంది యాక్టివాలో. టెయిల్ లైట్, సిగ్నల్ లైట్స్ బల్బ్తోనే లభిస్తున్నాయి. కానీ ఇందులో మనకి హెడ్ లైట్ ఎల్ఈడి, టెయిల్ లైట్ ఎల్ఈడి, సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బ్తో లభిస్తున్నాయి. సో మనకి టైర్స్ పరంగా చూసుకున్నా, లైట్స్ పరంగా చూసుకున్నా సరే జూపిటర్ 125 బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇందులో 169mm అయితే ఉంది. సీట్ హైట్ అనేది 765mmతో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ 5.3 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేప్పటికి 111 kgs అనేది ఉంది. ఇంకా జూపిటర్లో చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 163mm అయితే ఉంది. సో మనకి కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది యాక్టివాలోనే ఎక్కువ అయితే ఉంది. కాకపోతే మనకి 163mm అయితే ఉంది కాబట్టి సరిపోయిద్ది. సీట్ హైట్ అనేది 765mm అయితే ఉంది. రెండింటిలో కూడా సీట్ హైట్ అనేది సేమ్ అయితే ఉంది. ఫ్యూయల్ కెపాసిటీ 5.1 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. వెయిట్ వచ్చేప్పటికి 108 kgs ఉంది. కొద్దిగా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు జూపిటర్ 125. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. యాక్టివా 125లో ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తుంది. ఇందులో కూడా మనకి ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. యాక్టివా 125లో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ అయితే ఉంది. తర్వాత రేంజ్ తెలుసుకోవచ్చు, అంటే మన బండిలో పెట్రోల్ ఉండేది కదా, సో దాంతో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళొచ్చో తెలుసుకోవచ్చు. క్లాక్ అయితే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సర్వీస్ డ్యూ ఇండికేటర్ అయితే ఉంది. సో ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్తో లభిస్తుంది. బ్యాక్ సైడ్ మనము ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకోవాలి. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ వేస్తే మాత్రం ఇంజిన్ అయితే ఆగిపోయింది. తర్వాత 18 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంది. కొద్దిగా ఫుల్ ఫేస్ హెల్మెట్ అయితే పట్టింది యాక్టివాలో. ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే ఉంది. తర్వాత కిక్ స్టార్ట్తో లభిస్తుంది. హ్యాండ్ బ్రేక్ అయితే ఉంది. తర్వాత ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ అయితే ఉంది. సో ఒక 5 to 10 seconds మధ్యలో మనం ఇంజిన్ ఆపకుండా ఎక్కడైనా పెడితే మాత్రం ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోయింది. సో ఇదొక ప్లస్ పాయింట్. సో ఇవన్నీ ఫీచర్స్ మనకి ఇందులో కూడా ఉన్నాయి. ఇంకా మంచి ఫీచర్స్ అయితే జూపిటర్ 125లో యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎకో అండ్ పవర్ మోడ్తో లభిస్తుంది. మనకి ఎక్కువ మైలేజ్ రావాలనుకుంటే ఎకో మోడ్లో అయితే వెళ్ళాలి. పవర్ మోడ్లో వెళ్తే మనకి ఎక్కువ పికప్ అయితే ఉండిద్ది, కానీ మైలేజ్ అయితే కొద్దిగా డ్రాప్ అయ్యిద్ది. USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది, మన ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రంట్ 2 లీటర్స్ గ్లో బాక్స్ అయితే ఉంది. సో అందులో రెండిట్లో కూడా మనకి ఫ్రంట్ కొద్దిగా స్పేస్ అయితే ఉండిద్ది.
తర్వాత 33 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంది. ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ఒక స్కూటీలో 2 పెద్ద హెల్మెట్స్ పట్టే అంత స్పేస్ అయితే జూపిటర్ 125లోనే ఇచ్చారని చెప్పాలి. తర్వాత ఎల్ఈడి బూట్ లైట్ అయితే ఉంది. సో కొన్ని స్కూటీస్లో మనకి బూట్ లైట్ అయితే ఉంది, దీంట్లో లేదు కానీ దీంట్లో అయితే బూట్ లైట్ అయితే ఇచ్చారు. సీటు ఓపెన్ చేయగానే మనకి అక్కడ ఒక లైట్ అయితే ఉండిద్ది. ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు. అన్ని స్కూటీస్కి బ్యాక్ సైడ్ తీసుకొచ్చారు కదా ఇప్పుడు. దీనికి ఏంటంటే డిఫరెంట్గా హ్యాండిల్ కింద లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్న ఫ్యూయల్ ఫిల్లింగ్ ఇస్తే మాత్రం అంత స్పేస్ అయితే రాదు. సో ఇది ఒక మంచి ఐడియా అని చెప్పుకోవచ్చు. రెండు హెల్మెట్స్ పట్టాలంటే మాత్రం ఫ్యూయల్ ఫిల్లింగ్ అనేది మనము ఫ్రంట్ అయితే తీసుకురావాలి. సో ఇది ఒక ప్లస్ పాయింటే. ఇందులో కూడా ఐడ్లింగ్ స్టాప్ సిస్టమ్ అయితే ఉంది. ఒక 10 సెకండ్స్ లోపు మీరు ఇంజిన్ ఆపకుండా అక్కడ వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోయింది. దీనివల్ల మనకి కొద్దిగా ఫ్యూయల్ అయితే సేవ్ అవుతుందని చెప్పాలి. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యాక్టివా 125లో 50కి బిలోనే ఉండిద్ది. మీరు 50 దాటి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇందులో కూడా అంతే 45 to 50. సో మనకి 45 రావచ్చు, 40 రావచ్చు, 50 రావచ్చు, సో 55 కూడా రావచ్చు. నేనైతే మాత్రం 45 to 50 అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోండి. సో రెండు కూడా మనకి 50 లోపు అయితే ఉంటాయి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 1,06,000 రూపీస్లో లభిస్తుంది. ఇది వచ్చేటప్పటికి 1,10,000 రూపీస్ అయితే ఉంది. రెండింటికి దగ్గరగా ఒక 4,000 రూపీస్ అయితే మనకి ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది 1,06,000, ఇది 1,10,000 కదా. ఈ ప్రైస్కి ఈ వెహికల్స్ వర్తా కాదా అనే దాని గురించి మాట్లాడుకుంటే జూపిటర్ 125 అయితే బెస్ట్ అని చెప్తాను ఈ ప్రైస్కి. ఎందుకంటే ఇందులో మనకి 2 ఇంజిన్స్ కూడా సేమ్ అయితే ఉన్నాయి. అలా చూసుకుంటే 2 ఇంజిన్స్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనికన్నా దీంట్లో మనకి మంచి సస్పెన్షన్ అయితే ఉంది. దీంట్లో మనకి 2 కూడా 12 ఇంచ్ వీల్స్తోనే లభిస్తుంది కాబట్టి టైర్స్ కూడా ఇవి బెస్ట్ టైర్స్ అని చెప్పుకోవచ్చు. లైట్స్ పరంగా చూసుకుంటే హెడ్ లైట్, టైల్ లైట్ ఇందులో ఎల్ఈడితో లభిస్తుంది కాబట్టి ఇది కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూసుకుంటే మనకి ఎక్కువ స్టోరేజ్ అయితే ఉంది, బూట్ లైట్ అయితే ఉంది, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అని ఇట్లా మనకి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఫీచర్స్ పరంగా చూసుకున్నా సరే జూపిటర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రైస్కి 1,06,000 రూపీస్లో ఇది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. దీనికన్నా ఇది బెస్ట్. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఈ రెండిట్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లుక్స్ పరంగా చూసుకున్నా సరే మనకి దీనికన్నా ఇదే కొద్దిగా బాగుండేది చూస్తానికి. ఫైనల్గా ఇక్కడ మీరు చూడొచ్చు, యాక్సెస్ 125, జూపిటర్ 125 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 1,10,000, ఇది 1,10,000. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనే దాని గురించి చూసుకుంటే సో మనకి జూపిటర్ 125 బెస్ట్ అని చెప్పుకోవచ్చు యాక్సెస్ 125తో పోలిస్తే. యాక్సెస్ 125లో మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఉంది, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. కానీ దీంట్లో మనకి ఎక్కువ స్టోరేజ్ ఆప్షన్ అయితే లభిస్తుంది. మ్యాక్సిమం స్కూటీస్ ఎవరు కొనుక్కుంటారంటే ఎక్కువ స్టోరేజ్ ఉండాలి, అలాగే గేర్స్ లేకుండా సిటీలో తిరగడానికి యూజ్ అవ్వాలని చెప్పేసి కొనుక్కుంటారు కాబట్టి స్టోరేజ్ పరంగా చూసుకుంటే అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 33 లీటర్స్ అయితే ఇందులో ఉంది. ఫ్రంట్ స్మాల్ గ్లో బాక్స్ అయితే ఉంది 2 లీటర్స్, ఎల్ఈడి లైట్స్, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయినప్పటికీ ఇదే జూపిటర్ 125 బెస్ట్ అని చెప్పుకోవచ్చు యాక్సెస్ 125తో పోలిస్తే. సో మీరు యాక్టివా 125 తీసుకోవాలా, జూపిటర్ 125 తీసుకోవాలని నన్ను అడిగితే మాత్రం నేను జూపిటర్ 125 తీసుకోమని చెప్తాను. యాక్సెస్ 125, జూపిటర్ 125 అంటే జూపిటర్ 125, యాక్టివా 125, యాక్సెస్ 125 అని నన్ను అడిగితే మాత్రం యాక్సెస్ 125ని సజెస్ట్ చేస్తాను. సో ఇది ఈ వీడియో. దీన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను.